ఖరీఫ్ వరి నాట్లలో రైతులు బిజీగా ఉన్నారు. ముందుగా నార్లు పోసుకున్న రైతులు ఇప్పటికే వరి నాట్లు వేశారు. బోర్లు, బావులు, కాలువల కింద వరి నారు పోసుకున్న రైతాంగం నాట్లు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. అయితే వానాకాలం వరి సాగులో చీడపీడల సమస్య అధికంగా ఉంటుంది. కాబట్టి వరి నారుమడి నుండే మేలైన యాజమాన్యం పాటించాలి. ప్రస్తుతం వరి నాట్లు వేసే రైతులు ఎలాంటి యాజమాన్యం చేపట్టాలో తెలియజేస్తున్నారు కడప జిల్లా వేంపల్లి మండల వ్యవసాయ అధికారి శివశంకర్ రెడ్డి. ఖరీఫ్ వరి సాగుకు ప్రాంతానికి అనుగుణంగా రకాల ఎంపిక చేసుకుని నారుమళ్లు పోసుకున్న రైతాంగం నాట్లకు సిద్ధమయ్యారు. అయితే నారు వయసు 30 రోజులు దాటకముందే నాట్లు వేయడం మంచిది. నారు ముదిరితే పిలకల సంఖ్య తగ్గిపోతుంది. అందువల్ల సకాలంలో నాట్లు వేయడం పూర్తి చేయాలి. నాట్లు వేయడానికి 15 రోజుల ముందే పొలాన్ని 2-3 దఫాలుగా మురగదమ్ము చేయాలి. ఎత్తుపల్లాలు లేకుండా పొలమంతా సమానంగా ఉండేటట్లు చదును చేయాలి. పొలంలో గట్లు వెడల్పు లేకుండా సరిచేయాలి. గట్లు వెడల్పుగా ఉంటే కలుపుతో పాటు ఎలుకల బెడద ఎక్కువవుతుంది. వరి నాట్లు వేసేటప్పుడు రైతులు పాటించాల్సిన మేలైన యాజమాన్యం గురించి రైతులకు తెలియజేస్తున్నారు కడప జిల్లా వేంపల్లి మండల వ్యవసాయ అధికారి శివశంకర్ రెడ్డి. నారు వేసుకునేటప్పుడు కూడా చాలా మంది రైతులు తక్కువ విస్తీర్ణంలో నారు వేయడం జరుగుతుంది. ఎకరాకు కొన్ని చిన్న 2 సెంట్లలో 3 సెంట్లలో అట్లా వేయడం జరుగుతుంది. కనీసం ఒక 5 సెంట్లు 6 సెంట్లలో ఎక్కువ కొంచెం విస్తీర్ణం పెంచుకొని ఎకరాకు నారు వేసుకోవాలా. నారు వేసుకున్న తర్వాత కూడా ఎక్కువ రోజులు దాని నారు ఎక్కువ రోజులు ఉండకుండా ఒక 20-25 రోజుల లోపలనే మళ్ళీ మనము నాటుకున్నట్టయితే మనకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ రోజులు పోయే కొద్దికి దాంట్లో రోగాల నిల్వ ఉండి ఎక్కువ రోగాలకు అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. ఒకవేళ మీకు ఏదైనా నీరు రావడం, కాలువల్లో నీరు రావడం ఇట్లాంటి సమస్యలు ఎదురై నారును తొందరగా నాటుకోలేకపోయినట్లయితే ఎక్కువ రోజులు ఉన్న నారును అయితే కొంచెం ఖచ్చితంగా కొసలు దుంచుకొని మాత్రమే నాటుకోవాలి. నారును కూడా నాటేటప్పుడు మనము సూడోమోనాస్ అని మనకు జీవన ఎరువులు ఉంటాయి, వాటితో విత్తన శుద్ధి చేసుకోవాలి. లేకుంటే M45 అయితే M45 ఇవి ఉంటాయి. వీటితో నారును నీళ్ళల్లో ముంచుకొని నాటుకునేటప్పుడు మంచి రోగాల బారి నుంచి తప్పించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు చాలామంది రైతులు ఏం చేస్తుంటారంటే ఎక్కువ పిలకలు తీసుకొని 6-7 తీసుకొని నాటేటప్పుడు నాటుతుంటారు. అట్లా కాకుండా 2-3 కంటే ఎక్కువ నాటుకోకూడదు. అది కూడా దూరం నాటుకోవాలి. కనీసం సాలుకు మధ్య 20 సెంటీమీటర్లు అట్లా అందాజుగా పెట్టుకొని అయినా బాగా దూరం నాటుకొని మళ్ళీ కాలిబాటలు నాటుకునే మరుసటి రోజు కానీ అట్లా కాలిబాటలు కూడా తీసుకోవాలి. కాలిబాటలు ఇవన్నీ తీసుకున్నట్లయితే మంచి నారు తక్కువ నారుతో మనం పైరును తక్కువ నారే మనకు చాలా ఎకరాలకు సరిపోతుంది. ఈ కాలిబాటలు కూడా తీసుకోవడం వలన ఇంకొకటి ఏమవుతుందంటే మీరు రైతులకు ఈ ఎరువులు చల్లుకోవడానికి కానీ పురుగు మందులు కొట్టుకోవడానికి కానీ మంచి అవకాశం ఉంటుంది వాటి ద్వారా. కానీ దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే మీకు వరిలో ఎక్కువ దోమపోటు వస్తుంది. దోమపోటు వస్తే బిల్లలుగా అయ్యి వరి చనిపోవడం జరుగుతుంటుంది. దీన్ని నివారించాలంటే మందుల కంటే కూడా ముఖ్యమైనది వరిలో కాలిబాటలు తీసుకోవడమే. దీనివల్ల అసలు చాలా దోమపోటు మ్యాక్సిమం నివారణ చేయొచ్చు. దీనికోసం ఈ కాలిబాటలు కూడా తూర్పు పడమలుగా గాలి వెలుతూ తీసుకోవాలి. దానివల్ల పైరుకు బాగా గాలి వెలుతురు తగిలి ఈ దోమపోటు నుంచి పైరుకు చాలా మటుకు రక్షణ ఉంటుంది. ఎరువుల యాజమాన్యం కూడా ఎక్కువ మంది విపరీతంగా యూరియా వాడకం జరుగుతుంటుంది. వరిలో ఎక్కువ యూరియా వేయడం వలన అది పెరిగి దోమకు ఎక్కువ నిలయమైపోతుంది. దానివల్ల విపరీతమైన దిగుబడి తగ్గిపోతుంది. కాబట్టి యూరియా మనకు ఒక 90 కేజీలు నుంచి 100 కేజీలు అయితే ఒక ఎకరాగా సరిపోతుంది. అది కూడా 3 దఫాలుగా ఒకటేసారి కుమ్మరించకుండా 3 దఫాలుగా మనం దుక్కిలో ఒకసారి 30 రోజులకు ఒకసారి 60 రోజులకు ఒకసారి అట్లా వేసుకుంటా పోతే మనకు మన పైరుకు బాగా పట్టుకొని మంచి నాణ్యమైన దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. డిఏపి కూడా మనం డిఏపి ఎరువులు వాడుతుంటాం. డిఏపి పాస్పేట్ ఎరువులు మాత్రం దుక్కిలోనే వేసుకోవాలి. పైపాటుగా వేసుకున్నట్టయితే అది వృధా అయ్యి పైరుకు పట్టకోకుండా ఉంటాయి అన్నమాట. ఇంకొకటి పొటాష్ ఎరువు. చాలామంది రైతులు పొటాష్ ఎరువును అసలు వేయడం లేదు. పొటాష్ ఎరువు నువ్వు ఖచ్చితంగా
చిరుపొట్ట దశలో ఖచ్చితంగా పొటాష్ ఎరువు వాడినట్లయితే మంచి దిగుబడి, మంచి నాణ్యమైన దిగుబడి వస్తుంది. రోగాలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. దాని రోగాల నుంచి కూడా పైరును రక్షించడానికి పొటాష్ ఎరువులు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పొటాష్ ఎరువును నువ్వు వేసుకోవాలి. కనీసం 1/2 బస్తా అన్న వేసుకుంటే నీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మంచి దిగుబడి కూడా వస్తుంది. ప్రాథమిక దిశ నుంచే స్టెమ్ బోరర్ అంటే కాండం తొలుచు పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. మనము ఇది నాటిన ఒక 15-20 రోజులకే కార్ట్రాప్ హైడ్రోక్లోరైడ్ మందు కానీ, గుళికలు కానీ, ఫర్టెరా గ్రాన్యూల్స్ కానీ వీటిలో ఏదో ఒకటి ఒక 15 రోజులకు ఒకసారి, మళ్ళీ ఒక 20 రోజులకు ఒకసారి వేసుకున్నట్టయితే ఈ కాండం తొలుచు పురుగు నుంచి పూర్తి రక్షణ ఉంటుంది. ఇంకా ఒక సమస్య ఏంటంటే అగ్గి తెగులు ఉంటుంది. దానికి రైతులకు అందరికీ తెలుసు. ట్రైసైక్లోజా అంటే బియ్యం పొడి అని అంటుంటారు రైతులు. ఇది కూడా తక్కువ రేట్ అయితే మోతాదులు కరెక్ట్గా అధికారులు చెప్పిన మోతాదుల్లోనే 120 గ్రాములు ఉంటుంది. అది ప్యాకెట్ ఎకరాగా సరిపోతుంది. ఇంకొకటి ఈ వరి పంట వేసిన వాళ్ళందరూ కూడా మన ఖరీఫ్ సీజన్లో పంటల బీమా కూడా ఉంది. రైతులు ఇక్కడే కాదు, మా మండలమే కాదు, జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల పంటల బీమా ఉంది, సౌకర్యం ఉంది. కాబట్టి అందరూ ఖచ్చితంగా పంటల బీమా చేసుకున్నట్లయితే ఏదన్నా మీకు నష్టం జరిగినప్పుడు మీకు రక్షణగా ఈ పంటల బీమా రక్షణగా ఉంటుంది. కాబట్టి రైతులందరూ ఇవి పాటించి ఇంకా మీ దగ్గర ఉండే అధికారులను కూడా సంప్రదించి మంచి మెలకువలు పాటించి మంచి దిగుబడి వచ్చేటట్టు చేసుకోవాల్సిందిగా మనం.